ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ చూడొచ్చు హ్యాపీగా. అన్ప్రెడిక్టబుల్. యావరేజ్ ఉంది, పాటలు ఏం బాగాలేవు. రామ్ చరణ్ పాత్ర బాగా యాక్టింగ్ చేసిండు కానీ కామెడీ ఏమంతా తెలియదు. సినిమా చూసినాక నేను చేంజ్ అయినా. సూపర్ సినిమాని ఎవరు లేపని అవసరం లేదు, అదే లేచిపోతుంది. బాగుంది అన్న. మొత్తం సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తాడు, ఏపీలో ఎట్లా చేస్తుండో సేమ్ నిజ జీవితంలో చూపెట్టాడండి. నీతి న్యాయమైన పాలన అందించాలని పవన్ కళ్యాణ్ సేమ్ సూపర్ బ్లాక్ బస్టర్ అండి. ఇది నెంబర్ 1 బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్ టాలీవుడ్ కింగ్. సినిమా ఒక్క 1 మినిట్ కూడా బోర్ కొట్టలే. సినిమా సూపర్, సినిమా బాగుంది బ్రో. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. అది సూపర్ ఉందన్న సినిమా మాత్రం. ఎక్సలెంట్, సూపర్, బాగుంది. పొలిటికల్ మూవీ, గేమ్ చేంజర్, రికార్డులను గేమ్ చేంజ్ చేస్తుంది. పొలిటికల్ మూవీ ఏమంటే వీళ్ళ కిసి కావాలి, ఇలాంటి మా సినిమాలు కావాలి. ఈ ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ చూడొచ్చు హ్యాపీగా. ఈ కిసికి లేకుండా మంచిగా ఉన్నదన్న మూవీ అయితే. ఆయన యాక్టింగే వేరే లెవెల్. ఇక మొత్తం ప్రజల కోసమే. ఇది మొత్తం రేవంత్ రెడ్డి చూసిన సినిమా ఇది. రేవంత్ రెడ్డి పెడితే మంచిగా ఉండే. ఇంకా మొత్తం ఆయన డైలాగులు ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. పొలిటికల్ గురించి చాలా బాగా తీశారు. చాలా అంటే చాలా బాగుంది. సెంటిమెంటల్, మా మమ్మీ గురించి సెంటిమెంటల్ బాగుంది. రాజకీయ వెన్నుపోటు గురించి బాగుంది. రాజకీయం ఎలా ఉండాలి, సీఎం ఎలా ఉండాలి, అటు జనరేషన్ ఎలా ఉండాలి, వాటి గురించి బాగా చూపించారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఏం చేశారు వాడు అంటే హిట్ కొట్టారని చెప్పారు అంతే. సినిమా బాగుంది, ఎమోషనల్ బాగా పండింది, ఫైట్స్ కూడా బాగున్నాయి. సాంగ్ మిస్ అయింది. సాంగ్ మిస్ అయింది, అది డిసప్పాయింట్. అది బాగుంది, అన్ప్రెడిక్టబుల్. మీరు అసలు ఊహించారు అంతకు మించి. శంకర్ గారు టేకింగ్ ని రామ్ చరణ్ యాక్టింగ్ డామినేట్ చేసింది. సినిమా బాగుంది అన్న, హైలైట్ ఉంది. అన్ప్రెడిక్టబుల్ సినిమా చాలా బాగుంది. ఎట్లా ఉందంటే మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఎలాగైతే చేస్తున్నాడో అలాగే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట చెప్పాడు. పవన్ అన్న ఒకటి చెప్పాడు, కొత్త సంవత్సరం బాక్స్ ఆఫీస్ బద్దలు కావాలన్నాడు. దుమ్ము రేపుతుంది. కంప్లీట్ పొలిటికల్ సినిమా. జై రామ్ చరణ్, జై రామ్ చరణ్. చిరుత తనయుడుగా తెర మీదకి వచ్చిన రామ్ చరణ్ మగధీరతో 100 కోట్లు కొల్లగొట్టిన రామ్ చరణ్. ఆ రేంజ్ కి వెళ్ళిన రామ్ చరణ్ అభిమానులతో రచ్చ చేయించిన రామ్ చరణ్, నాయకుడు అనిపించిన రామ్ చరణ్, తుఫాన్ సృష్టించిన రామ్ చరణ్. రాణి అనుకుంటూ గోవిందుడు అందరు వాడాలి అంటూ దృష్టి పవర్ చూపించిన రామ్ చరణ్, ధృవ తారలా ఎలిగిన రామ్ చరణ్, రంగస్థలంలో వినయ రాముడిలా, త్రిపులార్లా రాజమౌళి రామ్ చరణ్, రామారావు కలిసి నటించిన ఆచార్యుడికి శిష్యుడిగా గేమ్ చేంజ్ చేయడానికి వచ్చిన గేమ్ చేంజర్. అబ్బాయి సినిమాలో రాజకీయం చూపించాడు, బాబాయి నిత్య జీవితంలో రాజకీయం చూపిస్తాడు. అందరికి చెప్తున్నా ఒకటే డైలాగ్, అన్ప్రెడిక్టబుల్. చరణ్ అన్న ఇరగదీశాడు యాక్టింగ్. నిజంగా సీఎం చూసినట్టయింది ఈ సినిమాలో. చాలా బాగుంది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. సినిమా అర్థం చేసుకుంటే బాగుంటుంది. రాజకీయం అంటే ఏంటిది అనేది నిరూపించిండు అక్కడ రామ్ చరణ్. చాలా బాగుంది. అసలు ఏంటిదంటే ఒక రాజకీయంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలి, సీఎం కానీ ఎవరైనా కానీ సూపర్ ఉండాలని చెప్పేసి ఈ సినిమా కాన్సెప్ట్. రామ్ చరణ్ కానీ, శంకర్ గారు కానీ తన దర్శకత్వంలో హీరోగా రామ్ చరణ్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాగుంది సినిమా, బాగుంది. ప్రజాసేవ కోసం ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, నాయకులు అంటే ఏ విధంగా ఉండాలి, ఏ పొజిషన్ తీసుకున్నా, ఏ పోస్ట్ తీసుకున్నా దానికి తగ్గట్టు దానికి మనం ఏ న్యాయం చేస్తాము, అన్యాయం చేస్తామా, మనం ఒక పదవి తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి అన్న దాని గురించి తీసిండు శంకర్. మెగా పవర్ స్టార్, సూపర్ హిట్, యాక్టింగ్ సూపర్. సినిమా సూపర్ హిట్, గేమ్ చేంజర్. జై చరణ్. జానీ మాస్టర్, యువర్ డాన్సర్, సూపర్.